జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సో, చాలా వరకు బరువు తగ్గాలి, బరువు తగ్గాలి. ప్రతి ఒక్కరికి బరువు తగ్గాలని ఉంటది. అండ్ తగ్గిన బరువు మళ్ళీ పుటాన్ అవ్వకుండా కూడా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టం. తగ్గడం చాలా ఈజీ. తగ్గిన తర్వాత మనం తగ్గడం అంటే డైట్‌లో ఏదైనా ఫాలో అయిపోయి తగ్గుతాం. మళ్ళీ తర్వాత మన నార్మల్ లైఫ్ స్టైల్‌కొచ్చిన తర్వాత తగ్గిన దానికంటే డబుల్ పుటాన్ అయిపోతుంటాం వెయిట్. సో, అలా పుటాన్ అవ్వకుండా కొన్ని కేసెస్‌లో అండి లైక్ పీసీఓడీ కేసెస్ గానీ, థైరాయిడ్ కేసెస్‌లో గానీ, ఇలాంటి కేసెస్‌లో మనము చాలా వరకు నార్మల్ హెల్తీ పర్సన్స్ చేస్తున్నప్పుడు డైట్ ఈజీగా తగ్గిపోతాం. కానీ ఈ కేసెస్‌లో థైరాయిడ్ గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ కేసెస్‌లో మనకి ఖచ్చితంగా ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళు తగ్గి ఒక వారంలో ఒక హాఫ్ కేజీ, 1 కేజీ తగ్గడం కూడా కొన్ని కేసెస్‌లో కష్టం. వీళ్ళు కూడా మంచిగా ఫాస్టింగ్స్ చేసుకుంటూ, ప్రాపర్ డైట్, మంచి ఫైబర్, మంచి అంటే డైలీ రిక్వైర్మెంట్ కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఉంటే వాళ్ళు కూడా తగ్గుతారు. కానీ ప్రాబ్లమ్ యాక్చువల్లీ కంపారిటివ్‌లీ హెల్తీ పర్సన్స్ థైరాయిడ్, హార్మోనల్ ఇంబాలెన్స్ కేసెస్‌లో సో, మనం వెయిట్ లాస్ చూస్తే చాలా తక్కువ వెయిట్ లాస్ మనం గమనించేది ఈ కేసెస్‌లో థైరాయిడ్, హార్మోనల్ ఇంబాలెన్స్ కేసెస్‌లో. వీళ్ళల్లో గానీ, నార్మల్ హెల్తీ పర్సన్స్‌లో గానీ తగ్గిన వెయిట్ పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేసుకునేటట్టు మనం డైట్ ప్లాన్ చేసుకుందాము. సింపుల్. ఒకటేంటంటే మనం తింటున్న ఫుడ్‌లో ఎంతవరకు న్యూట్రిషన్ ఉంది. చాలా వరకు ప్రోటీన్ ఫుడ్ ప్రతి ఒక్కరికి ఒక అలవాటైపోయింది. ప్రోటీన్ ఫుడ్ మంచిదే. కానీ మనం చేస్తున్న యాక్టివిటీని బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. మనం ఏం చేయట్లేదు, ఇంట్లో ఉన్నాం, జస్ట్ సింపుల్ డైట్ చేస్తున్నామంటే హై ప్రోటీన్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వము. ఇంకా దానికి ద్వారాగా ఇంకా పుటాన్ అయిపోతాం వెయిట్. సో, ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి? ఎయిదర్ మార్నింగ్ జిమ్స్ కానీ, యోగా గానీ, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ హెవీగా చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకు ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉంది, అలవాటుంది. అలాంటి కైండ్ ఆఫ్ వాళ్ళకి మనం మార్నింగ్ లేచిన తర్వాత బాయిల్డ్ ఎగ్ తినమంటాము. లేదంటే నట్స్ తీసుకోమంటాము. స్మూతీస్ చేసుకోమంటాము. లంచ్‌కొచ్చిన తర్వాత మంచిగా ఫిష్ గానీ, లేదంటే మంచిగా వెజిటబుల్స్ గానీ, బ్రోకోలీ గానీ, ఇవన్నిట్లో మనం సోయా బీన్స్ కానీ, మీల్ మేకర్స్ గానీ, ఇవన్నిటిని రైస్‌తో పాటు తీసుకోవాలి. ఇంక డిన్నర్‌కొచ్చిన తర్వాత మాక్సిమం ఏదైనా పెసరట్టు గానీ తీసుకోమంటట. ఇది ఎప్పుడు తీసుకుంటాం? ఇంత హై ప్రోటీన్ డైట్ వర్కౌట్ బాగా చేసే వాళ్ళకి. మనం వర్కౌట్ చేయకుండా ఇలాగా సింపుల్ మూవ్‌మెంట్స్ చేసుకుంటూ హెల్తీగా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే, అలాంటి వాళ్ళు ఏం జేయాలి మనము సో, సింపుల్‌గా మార్నింగ్ లేచాక మంచిగా బెస్ట్ వెయిట్ లాస్‌కి బటర్‌ఫ్లై పీటీ అంటారు. అంటే దాన్నేమంటారంటే శంకుపూలు అంటారు. పర్పుల్ కలర్‌లో ఫ్లవర్స్ ఉంటాయవి. పర్పుల్ కలర్‌లో ఫ్లవర్స్ ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి. ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్‌ని 4, 5 ఫ్లవర్స్‌ని నీళ్ళలో ఏసి లైట్‌గా మరిగించుకొని మార్నింగ్ మనం ఏదైనా జీరా, పుదీనా వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి జ రాగి గంజి గానీ, జొన్న గంజి గానీ, లేదంటే రాగి, జొన్న, సజ్జ, బార్లీ అన్నిటిని పౌడర్ చేసుకొని కలిపి పెట్టేసి దాన్ని జావలాగా చేసుకొని కొన్ని ఏదైనా వెజిటబుల్స్ అవన్నీ వేసుకొని జావ తీసుకొని ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో 11:00 ఉంటది కదా! ఆ టైంలో మంచిగా సో, ఈ ఆ టైంలో మనము శంకుపూల టీ అంటే 4, 5 శంకుపూలనేసుకొని లైట్‌గా మరిగించుకొని టీ తాగండి. అద్భుతంగా డైజెషన్‌కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి డైజెషన్ బాగుంటేనే వెయిట్ లాస్ అవుతాం. డైజెషన్ బాగుంటేనే మెటబాలిజం అనేది కరెక్ట్‌గా ఉంటేనే హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ రావు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్‌ని గానీ, థైరాయిడ్‌ని గానీ అండ్ వెరీ ఇంపార్టెంట్ గట్‌ని గానీ, స్కిన్‌ని గానీ అండ్ స్పెషల్లీ స్కిన్‌కి చాలా హెల్తీగా ఉండడానికి శంకుపూలు అద్భుతంగా పనిచేస్తాయి. శంకుపూలు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైనా దొరికితే వెయిట్ లాస్‌కి గానీ, గట్ హెల్తీగా ఉంచడానికి కానీ, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి గానీ, స్కిన్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ హెల్తీగా ఉంచడానికి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకోటేంటంటే ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువున్నాయనుకోండి ఇమ్యూనిటీ బాగా పెరుగుతది మనకి. డైజెషన్‌కి చాలా మంచిది. సో, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి మన బాడీలో. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్‌కి ఒక బెస్ట్ టానిక్ అంటారు దీన్ని. మెమరీ పవర్. ఇవి ఈ మధ్య కాలంలో కొద్దిగా బరువు పెరిగామనుకోండి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. కోపం ఎక్కువ, యాంగ్జైటీ ఎక్కువ ఇవన్నీ పెరిగిపోతున్నాయి అందరికి. సో, మనం ఏం చేస్తున్నాం యాంగ్జైటీని కామ్ జేసి, స్ట్రెస్‌ని కామ్ జేసి అండ్ మెమరీ పవర్‌ని పెంచడానికి అద్భుతంగా పనిచేసే ఏమన్నా ఉన్నాయంటే ఫ్లవర్స్ శంకుపూలు. ఆ శంకుపూలని టీ లాగా జస్ట్ నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతది. స్ట్రెస్ బాగా తగ్గుతది. డెఫినిట్‌గా అండి. మనకి క్రోమోథెరపీ అని జెప్పేసి ఒక కలర్ థెరపీ మన బాడీలో గూడా మనం ఎన్నో రకాల కలర్స్‌ని యూజ్ చేసుకొని కొన్ని కొన్ని డిసీజెస్‌ని క్యూర్ జేసుకోవచ్చు.
మీకు ఎలా అంటే మనం వైట్ కలర్ వేసుకుంటే స్మూత్నింగ్గా సాఫ్ట్, ఇప్పుడు యోగా చేయడానికి వెళ్తున్నాం మనం వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళమంటుంటాం. ప్లస్ కలర్స్ని బట్టి కూడా మన బాడీ అనేది సో అంటే రిలాక్స్డ్గా ఉంటాం అనమాట. సో అలాగా మనం ఫుడ్ విషయంలో కూడా ఈ పర్పుల్ కలర్ టీని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైజెషన్కి మంచిది, గట్కి మంచిది, స్టమక్ని కూల్ చేయడానికి కూడా చాలా మంచిది. కొన్ని కేసెస్లో చాలా ఓవర్ హీట్ ఉంటుంది బాడీ, ఆ ఓవర్ హీట్ని కంట్రోల్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనం మార్నింగ్ ఏదైనా జావా తీసుకొని లంచ్కి బ్రేక్ఫాస్ట్ మిడిల్లో ఈ శంకుపూల టీ తీసుకోవడము, లంచ్కి వచ్చాక తక్కువ ఇది మొక్కజొన్న రవ్వ కానీ మన సజ్జ రవ్వ కానీ రాగి రవ్వ కానీ సో రైస్ లాగా ఉడకబెట్టేసి విత్ కర్రీస్లో కాంబినేషన్లో ఏదైనా సరే కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. రైస్ కానీ అండ్ కార్న్ రవ్వ కానీ ఎనీథింగ్ రవ్వ ఏదైనా సరే రైస్ లాగా ఉడకబెట్టి తక్కువ క్వాంటిటీ కర్రీస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇలా లంచ్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ 4-5 మధ్యలో మళ్ళీ 1 లేదా 2 సార్లు తాగొచ్చు. 2 శంకు పూలని మార్నింగ్ జస్ట్ టీ లాగా చేసుకొని తాగడం. ఈ శంకు పూల టీ ఇంకొకటి అద్భుతంగా ఏం చేస్తుంది అంటే క్రేవింగ్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అది తినాలి, ఇది తినాలి, ఇష్టమైనవి ఏమైనా ఫుడ్ దొరికితే మనం ఏ డైట్ అన్నా పక్కన పెట్టేసి తినేస్తూ ఉంటాం. దానివల్ల రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ రిగ్రెట్నెస్ని తగ్గించి క్రేవింగ్స్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది శంకు పూల టీ. సో మనకి అవి తినాలి, ఇప్పుడు వెయిట్ లాస్లో కానీ ఏదైనా ప్రాసెస్ చేస్తున్నాడు మనము సో ఆ తినాలి ఇవి తినాలి అనే క్రేవింగ్స్ని బాగా కంట్రోల్ చేసి అండ్ డైజెషన్ ఇంప్రూవ్ చేసి స్టమక్ని కూల్గా ఉంచి చాలా వరకు స్టమక్నే కానీ బాడీని చాలా వరకు హెల్దీగా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి శంకుపూలని మార్నింగ్ 2 పూలు నీళ్ళు వేసుకుని లైట్గా మరించుకొని తాగడం, ఈవినింగ్ 4-5 మధ్యలో లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడా ఒక 2 పూల నీళ్ళు వేసుకొని లైట్గా మరించుకొని తాగడం. దాని తర్వాత డిన్నర్కి వచ్చిన తర్వాత బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. ఒక్కటేనండి, వెయిట్ లాస్ అవ్వాలంటే ఎర్లీ డిన్నర్స్ చేయాలి, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండాలి. B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. B12 విటమిన్ పర్ఫెక్ట్గా ఉంటే, స్లీప్ కరెక్ట్గా ఉంటే, ఎర్లీ డిన్నర్స్ చేస్తూ ప్రాపర్గా వాటర్ తాగితే, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కంట్రోల్గా తింటే మీకు మీరే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలా తగ్గిన వెయిట్ మీరు ఎంత కష్టపడి వెయిట్ లాస్ అయ్యారో దాని తర్వాత నార్మల్ ఫుడ్ మనం ఒక 1 వీక్ ఇటు అటు ఫంక్షన్స్ ఉన్నాయి అటు ఇటు తిన్నా కూడా పుటాన్ అయితే అవ్వదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫుడ్ తిన్నాం. ఏది హై ప్రోటీన్ తీసుకోలేదు, హై కార్బోహైడ్రేట్ తీసుకోలేదు, హై ఫైబర్ తీసుకోలేదు. బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ మంచిగా వర్కౌట్స్ చేసుకుంటూ హ్యాపీగా తగ్గిన వెయిట్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి, థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది, బరువు కూడా మెయింటైన్ అవుతూ ఒక 4-5 రోజులు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ట్రిప్కి వెళ్ళినా ఎటైనా ఫుడ్ ఇటు అయినా సరే చేంజెస్లో మేబీ ఒక 1/2 kg తప్ప మోర్ దెన్ పుటాన్ అవ్వరు. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అవ్వాలంటే హై డైట్స్ తీసేసుకొని ప్రోటీన్ డైట్స్ ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ చేసి వన్స్ తగ్గిన తర్వాత 2 నెలలు 3 నెలలు ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఫుడ్ నార్మల్ ఫుడ్ తినేసుకుంటుంటే ఎవరైనా పుటాన్ అవుతారు. మన లైఫ్ స్టైల్ ఎప్పుడు ఎలా ఉండాలి, నాట్ ఓన్లీ వెయిట్ కోసమే కాదు అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండాలంటే ఎవ్రీడే మార్నింగ్ వర్కౌట్ చేసుకోవాలి. ఎదర్ వాకింగ్ ఎదర్ యోగా కానీ కంపల్సరీ చేసుకోవాలి, వాటర్ ప్రాపర్గా తాగాలి, స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి, B12 D విటమిన్ ఐరన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మీరు తగ్గిన వెయిట్ పుటాన్ అవ్వరు, పీరియడ్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అస్సలు రాదు, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఏ రకమైన సమస్యలు రావు అండ్ పర్ఫెక్ట్ స్కిన్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.